పెట్ సిమెట్రీ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మూవీ 2019 లో రిలీజ్ అయింది. ఇది ఒక హారర్ థ్రిల్లర్. ఈ మూవీకి IMDb వాళ్ళు 5.7 అవుట్ ఆఫ్ 10 రేటింగ్ ఇచ్చారు. సో ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా స్టోరీ పక్క పదం. ఈ మూవీ స్టార్టింగ్ లో ఒక ఫ్యామిలీని చూపిస్తారు. వాళ్ళ పేర్లు లూయిస్ మళ్ళా రేచల్. వాళ్ళకి ఒక కొడుకు ఒక కూతురు ఉంటారు. వాళ్ళ పేర్లు ఎలీ మలగేజ్. అందరూ సేరి ఒక పెద్ద అడవిలో ఉన్న ఒక ఇంటికి వస్తారు. వాళ్ళతో పాటు చర్చ్ అనే ఒక పిల్లి కూడా ఉంటుంది. అదే రోజు రాత్రి రేచల్ మళ్ళీ లూయిస్ మాట్లాడుకుంటుంటారు. అప్పుడు లూయిస్ చెప్తాడు, ఇన్ని రోజులు సిటీలో ఉండి సిటీ జీవితం పైన విరక్తి పుట్టింది. అందుకే నేను ఈ అడవిలో ఉన్న ఇంటికి పిలుచుకొని వచ్చినాను. ఇక్కడ మన ఫ్యామిలీతో చాలా టైం స్పెండ్ చేయొచ్చు అని చెప్తాడు. నెక్స్ట్ డే లూయిస్ యూనివర్సిటీ హాస్పిటల్ కి వెళ్తాడు. అక్కడ తను డాక్టర్ గా పనిచేస్తూ ఉంటాడు. ఇంకో పక్క ఇంటి దగ్గర ఎలి పని చేస్తూ ఉన్నప్పుడు అడవిలో కొందరు అనిమల్ ఫేస్ మాస్క్ ని వేసుకొని చేతిలో జీసస్ క్రాస్ ని పెట్టుకొని వెళ్తూ ఉండడం చూస్తుంది. ఎలి అక్కడ ఏం జరుగుతుంది అని దగ్గరికి వెళ్లి చూస్తే ఆ జనాలు ఒక చనిపోయిన కుక్కని తీసుకొని వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు అంటే వాళ్ళు ఆ చనిపోయిన కుక్కని దగ్గరలో ఉన్న పెట్ సిమెట్రీలో సమాధి చేయడానికి వెళ్తున్నారు. సిమెట్రీ అంటే శ్మశానం, పెట్ సిమెట్రీ అంటే చనిపోయిన సాకు ప్రాణిల సమాధి చేసే ప్లేస్. ఇదైనాక ఎలి ఆ జనాలు ఎక్కడికి వెళ్తున్నారు అని చూస్తూ వెళ్తుంది. అక్కడ కట్టెలతో కట్టిన గోడ ఉంటుంది. దానిపైకి తను ఎక్కేటప్పుడు అక్కడికి జెట్ క్రాండల్ అనే వ్యక్తి వస్తాడు. వచ్చి ఎలిని కిందకి దిగు అని చెప్తాడు. అప్పుడు ఎలి, నేను చాలా మంది అనిమల్స్ ఫేస్ మాస్క్ ని వేసుకొని ఇక్కడికి వచ్చింది చూశాను అని చెప్తుంది. దానికి జెట్ చెప్తాడు, అది ఒక సంస్కారం, సాకిన ప్రాణాలు చనిపోయినప్పుడు ఇలా చేస్తారు అని చెప్తాడు. అదే టైంకి ఎలి వాళ్ళ అమ్మ రేచల్ అక్కడికి వచ్చి తనని పిలుచుకొని వెళ్తుంది. అదే రోజు రాత్రిలో లూయిస్ కి మనం సాకిన ప్రాణులు మనుషుల కంటే ఎక్కువ ఎందుకు బతుకువు అని ఎలి అడుగుతుంది. అప్పుడు లూయిస్ చెప్తాడు, ప్రాణుల మెటబాలిజం చాలా ఉంటుంది అని. దానికి ఎలి చెప్తుంది, ఆ ప్రాణులు చనిపోయి ప్రాణుల శ్మశానానికి వెళ్తాయని. అప్పుడు లూయిస్ చెప్తాడు, అందరూ అంతే, ఒకరోజు కాకపోతే ఒకరోజు చనిపోయి సమాధి కావాల్సిందే అని. అప్పుడు రేచల్ వచ్చి ఒకరు చనిపోయినాక వాళ్ళ ఆత్మ స్వర్గానికి వెళ్తుంది అని చెప్తుంది. కానీ లూయిస్ అలా కాదు అని చెప్తాడు. అంటే చనిపోయిన తర్వాత కూడా ఆత్మ బతికే ఉంటుంది అని రేచల్ అనుకుంటూ ఉంటుంది. కానీ లూయిస్ దాన్ని నమ్మడు. కొంతసేపు తర్వాత రేచల్ వాళ్ళ అక్క ఫోటోని చూస్తూ ఉంటుంది. తన పేరు జెల్డా. అప్పుడు తను వాళ్ళ అక్క కోసం ఫుడ్ తీసుకుని వెళ్తూ ఉండడం గుర్తు చేసుకుంటుంది. రేచల్ చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ అక్క జెల్డాకి ఫుడ్ తీసుకుని వెళ్తూ ఉంటుంది. అప్పుడు మనకి తెలిసేది ఏంటంటే జెల్డా విచిత్రంగా ప్రవర్తిస్తుంది, అలాగే తన బ్యాక్ బోన్ ఉబ్బింటుంది అని. దీన్ని ఆలోచిస్తూ ఉన్నప్పుడు అక్కడికి లూయిస్ వస్తాడు. నెక్స్ట్ డే లూయిస్ యూనివర్సిటీ హాస్పిటల్ కి వస్తాడు. అప్పుడు అక్కడికి విక్టర్ అనే వ్యక్తిని తీసుకుని వచ్చింటారు. తనకి యాక్సిడెంట్ అయి ఉంటుంది. తనని కాపాడేకి లూయిస్ చాలా ట్రై చేస్తాడు, కానీ తను చనిపోతాడు. కొంతసేపు తర్వాత లూయిస్ లేచి నువ్వు బ్యారియర్ ని బ్రేక్ చేయకూడదు అని లూయిస్ కి చెప్తాడు. అదే టైం కి అక్కడికి నర్సు వస్తుంది. కానీ విక్టర్ చనిపోయి ఉంటాడు. లూయిస్ ఇది నా భ్రమ ఉంటుంది అని అక్కడి నుంచి ఇంటికి వస్తాడు. నెక్స్ట్ డే అది జెడ్ వాళ్ళ ఇంటికి వెళ్తుంది. వెళ్లి ఆ ఇల్లంతా చూస్తూ ఉంటుంది. అప్పుడు తనకి అక్కడ ఒక గన్ కనపడుతుంది. అదే టైం కి జెడ్ అక్కడికి వస్తాడు. అప్పుడు వెళ్ళి జెడ్ ని వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్లి అందరికి ఇంట్రడ్యూస్ చేస్తుంది. అప్పుడు జెడ్ చెప్తాడు, తను ఈ ప్లేస్ లో పుట్టినప్పటి ఇంకనే ఉన్నాడు అని. అప్పుడు ఆ ప్లేస్ పేరు లుడ్లో అని మనకి తెలుస్తుంది. రేచల్ జెడ్ ని ఆ ప్రాణాల శ్మశానం కూడా మందేనా అని అడుగుతుంది. దానికి జెడ్ అవును, ఆ ప్లేస్ కూడా మీదే అని చెప్తాడు. ఆ రోజు రాత్రిలో లూయిస్ కి ఆడియోలో ఇంకా ఏదో సౌండ్ వినపడుతూ ఉంటుంది. అప్పుడు ఎవరో తనని పిలిచినట్టు అనిపిస్తుంది. అప్పుడు తన రూమ్ లో ఇంకా డైరెక్ట్ గా పెట్ సిమెట్రీలోకి వెళ్తాడు. అప్పుడు లూయిస్ కి ఒక వాయిస్ వినపడుతుంది. అదే ఆ ప్లేస్. అక్కడ చనిపోయిన వాళ్ళు ఆ ప్లేస్ లో రెస్ట్ చేస్తారు. అక్కడికి ఎప్పుడు పోకూడదు, అక్కడ ఆత్మలు తిరుగుతూ ఉంటాయని తనకి వాయిస్ లో వినపడుతుంది. అప్పుడు తను ఆ కట్టెలతో చేసిన గోడని ఎక్కడానికి ట్రై చేస్తాడు. అప్పుడు లూయిస్ కాళ్ళని ఎవరో పట్టుకొని ఉంటారు. ఎవరని చూసినప్పుడు తను విక్టర్ అయింటాడు. తను ఈ ప్లేస్ చాలా చెడ్డది అని చెప్తూ ఉన్నప్పుడు లూయిస్ బెడ్ పైన ఇంకా లేస్తాడు. ఇదంతా నా కలనా అని అనుకుంటాడు. కానీ తను తన కాళ్ళని చూసినప్పుడు కాళ్ళంతా బుడదయింటాయి. దీన్ని చూసి తను నేను నిజంగానే వెళ్ళినానా అని ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ డే వాళ్ళు హాలోవీన్ ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అప్పుడు జెడ్ వచ్చి లూయిస్ ని రోడ్ దగ్గరికి పిలుస్తాడు. ఆ రోడ్ పైన వాళ్ళ పిల్లి చర్చ్ చనిపోయింది చూపిస్తాడు. తను ఆ పిల్లి ఆ రోడ్ లో వచ్చే ట్రక్ కింద పడి చనిపోయింది అని చెప్తాడు. అప్పుడు వాళ్ళు ఆ పిల్లిని ఎలికి తెలియకుండా సమాధి చేయాలి అని అనుకుంటారు. కొంతసేపు తర్వాత చర్చ్ చనిపోయింది, ఎలికి చెప్పాలా వద్దా అని లూయిస్ మళ్ళా రేచల్ మాట్లాడుకుంటుంటారు. అప్పుడు లూయిస్ చర్చ్ చనిపోయిన దాని గురించి మాట్లాడేటప్పుడు రేచల్ వాళ్ళ అక్క జెల్డాని గుర్తు చేసుకుని ఏడవడానికి స్టార్ట్ చేస్తుంది. తను చెప్తుంది, జెల్డా నన్ను ఎప్పుడు ఇష్టపడేది కాదు, ఎందుకంటే జెల్డా బ్యాక్ బోన్ రేచల్ బ్యాక్ బోన్ లో లేదు.
తనకి స్పైనల్ మెనింజైటిస్ అనే డిసీజ్ ఉంది. జెల్డా రేచల్ ని నువ్వు కూడా తొందరలో నాలాగే అవుతావని భయపెడుతూ ఉంటుంది. ఒక రోజు రేచల్ వాళ్ళ అమ్మ నాన్న రేచల్ ని వాళ్ళ అక్కతోనే ఇంట్లో వదిలి బయటికి వెళ్తారు. అప్పుడు రేచల్ జెల్డాకి ఫుడ్ ఇవ్వాల్సి వస్తుంది. జెల్డా భయంకరంగా ఉంటుంది కాబట్టి రేచల్ తనకి ఫుడ్ ఇవ్వడానికి భయపడుతుంది. దానికి తను ఆ ఫుడ్ పంపడానికి ఎలివేటర్ హెల్ప్ తీసుకుంటుంది. దాంట్లో ఫుడ్ పెట్టి వాళ్ళ రూమ్ లోకి పంపిస్తూ ఉంటుంది. ఆ ఎలివేటర్ సరిగ్గా పనిచేసేది కాదు. ఒక రోజు ఆ ఎలివేటర్ లో రేచల్ ఫుడ్ పెట్టి జెల్డా రూమ్ లోకి పంపిస్తుంది. ఆ ఫుడ్ ని జెల్డా తీసుకునేకి వచ్చినప్పుడు దాన్ని తీసుకోలేక ఆ ఎలివేటర్ లో పడి రేచల్ కళ్ళ ముందే జెల్డా చనిపోతుంది. దాన్ని చూసి రేచల్ చాలా భయపడుతుంది. తనకి జెల్డా ఆ గోడలోనే ఉంది అని అనిపిస్తూ ఉంటుంది. జెల్డా రేచల్ ని పిలిచినట్టు తనకు అనిపిస్తూ ఉంటుంది. దీన్ని చాలా సార్లు లూయిస్ కి చెప్పింటుంది. కానీ లూయిస్ అంతగా పట్టించుకోడు. దీని తర్వాత చర్చ్ ఎక్కడికో వెళ్ళిపోయింది అని ఎలికి చెప్తామని వాళ్ళు డిసైడ్ అవుతారు. లూయిస్ మళ్ళా జెడ్ పెట్ సిమాటరీకి వెళ్తారు. అప్పుడు జెడ్ లూయిస్ ని ఆ కట్టెల గోడ పైకి పిలుచుకొని వెళ్తాడు. ఆ ప్లేస్ చూడడానికి చాలా భయంకరంగా ఉంటుంది. ఆ చెట్టు పైన ఒక సింబల్ కూడా ఉంటుంది. దాన్ని లూయిస్ చూస్తాడు. తర్వాత లూయిస్ ని ఒక మౌంటైన్ పైకి పిలుచుకొని వెళ్తాడు. అక్కడ ఈ పిల్లిని మన్ను చేయని లూయిస్ కి జెడ్ చెప్తాడు. లూయిస్ ఆ పిల్లిని అక్కడ మన్ను చేసి ఇంటికి వస్తాడు. నెక్స్ట్ డే లూయిస్ మళ్ళీ రేచల్ ఇద్దరు పిల్లి దగ్గరికి వస్తారు. వచ్చి చర్చ్ ఎక్కడికో వెళ్ళిపోయినాడు, మేము వెతకడానికి ఎంత ట్రై చేసినా కనపడలేదు అని చెప్తారు. దానికి వెళ్ళి చెప్తుంది అది ఎక్కడికి వెళ్ళిపోలేదు, ఈ రూమ్ లోనే కిటికీ దగ్గరే ఉంది అని చెప్పగానే లూయిస్ కిటికీ దగ్గరికి వెళ్లి చూస్తాడు. అక్కడ పిల్లి ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. దాన్ని తను ఫాలో చేసుకుంటూ వెళ్ళినప్పుడు చర్చ్ కబోర్డ్ లో ఉండేది తనకి తెలుస్తుంది. దాన్ని చూసిన లూయిస్ కి చాలా భయం వేస్తుంది. అప్పుడు తను జడ్ దగ్గరికి వెళ్లి ఆ పిల్లి ఇంకా బతికే ఉంది అని చెప్తాడు. దానికి జడ్ చెప్తాడు ఇది సంతోషపడే విషయమే కదా అని. దానికి లూయిస్ ఇది ఎలా సాధ్యమని జెడ్ ని అడుగుతాడు. అప్పుడు జెడ్ ఈ ప్రపంచంలో చాలా ప్లేసులు ఉన్నాయి, ఆ ప్లేసెస్ గురించి మీ డాక్టర్స్ కూడా అర్థం చేసుకోలేరు అని చెప్తాడు. ఇదైనాక లూయిస్ దీని గురించి రీసెర్చ్ చేసేకి స్టార్ట్ చేస్తాడు. తను లడ్లో దగ్గర ఉన్న ప్లేస్ లో ఆ పిల్లిని మన చేసింటాడు కాబట్టి తను ఆ ప్లేస్ గురించి రీసెర్చ్ చేస్తాడు. అప్పుడు ఆ ప్లేస్ పేరు లిటిల్ గాడ్ స్వాంప్ అని తెలుస్తుంది. అదే రోజు రాత్రి చర్చ్ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ఒక పక్షిని పట్టుకొని తినేది రేచల్ మళ్ళీ లూయిస్ ఇద్దరు చూస్తారు. అప్పుడు లూయిస్ కి కోపం వచ్చి దాన్ని బయటకు పడేయడానికి చూస్తాడు. కానీ అది చేతిలో ఇంకా తప్పించుకొని రూమ్ లోకి వెళ్లిపోతుంది. ఇదైన తర్వాత ఆ పిల్లి గేజ్ కి కూడా ప్రాబ్లం చేస్తూ ఉంటుంది. అప్పుడు లూయిస్ మళ్ళీ జెడ్ ఇంటికి వస్తాడు. అప్పుడు జెడ్ లూయిస్ కి ఒక బుక్ ని ఇస్తాడు. దాంట్లో వెండిగో అనే డీమన్ గురించి ఉంటుంది. ఇది ఒక కల్పించిన కథ అని జనాలు అనుకుంటూ ఉంటారు. కానీ అడవిలో ఉన్న జనాలు వెండిగోని నమ్ముతారు, దానికి భయపడతారు కూడా అని జెడ్ చెప్తాడు. లూయిస్ చర్చ్ ని సమాధి చేసేకి వెళ్లేటప్పుడు చెట్టు పైన ఒక సింబల్ ని చూసింటాడు. అదే సింబల్ ఆ బుక్ లో ఉంటుంది. ఆ మార్క్ ఒక వార్నింగ్ అని జెడ్ చెప్తాడు. అడవిలో ఉన్న జనాలు ఆ వెండిగోని అర్థం చేసుకొని ఉంటారు. మళ్ళీ అడవిలో చనిపోయిన వాళ్ళని మన్ను చేస్తే వాళ్ళు మళ్ళీ ప్రాణాలతో వస్తారు. కానీ వాళ్ళు ముందులాగా ఉండరు, వాళ్ళు చాలా అగ్రెసివ్ గా ఉంటూ విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉంటారు అని జెడ్ చెప్తాడు. ఇలా అడవిలో జరుగుతూ ఉన్నప్పుడు అడవిలో ఉన్న జనాలు అడవిని వదిలి వెళ్లిపోతారు. వెళ్లేటప్పుడు ఆ ప్లేస్ కి ఎవరు రాకూడదు అని కట్టెలతో ఒక గోడని కడతారు అని జెడ్ లూయిస్ కి చెప్తాడు. నేను ఆ పిల్లిని ఆ ప్లేస్ లో ఎందుకు సమాధి చేయని చెప్పినాను అంటే ఆ పిల్లి విచిత్రంగా కాకుండా ముందులాగే వస్తుందేమో అని అనుకున్నాను, కానీ అలా జరగలేదు అని జెడ్ చెప్తాడు. నెక్స్ట్ సీన్ లో లూయిస్ ఆ పిల్లికి ఇంజెక్షన్ ఇచ్చి చంపడానికి చూస్తాడు. కానీ తనకి ఆ పిల్లిని చంపడానికి మనసు రాదు. అప్పుడు తను ఆ పిల్లిని దూరంగా ఉండే ప్లేస్ లో వదిలి వచ్చేస్తాడు. లూయిస్ ఇంటికి వచ్చి ఎలీ బర్త్డేని సెలబ్రేట్ చేస్తూ ఉన్నప్పుడు ఎలీ వాళ్ళ పిల్లిని ఆ రోడ్ లో చూస్తుంది. దాన్ని పిలుచుకొని వచ్చేకి రోడ్ పైకి వెళ్తుంది. ఆ టైం కి ఎలీ తమ్ముడు గేజ్ కూడా రోడ్ పైకి వస్తాడు. అప్పుడు రోడ్ పైన ఒక ఆయిల్ ట్రక్ చాలా స్పీడ్ గా వస్తూ ఉంటుంది. దాన్ని లూయిస్ చూసి గేజ్ ని కాపాడతాడు. కానీ ఆ ట్రక్ డ్రైవర్ సడన్ గా బ్రేక్ వేయడంతో ట్రక్ వెనకాలన్న ఆయిల్ కంటైనర్ ఎలీ పైన పడిపోతుంది. అప్పుడు ఎలీ అక్కడే చనిపోతుంది. ఇదైన తర్వాత లూయిస్ మళ్ళీ రేచల్ మళ్ళీ సిటీకి వెళ్లిపోవాలని డిసైడ్ అవుతారు. నెక్స్ట్ డే రేచల్ మళ్ళీ గేజ్ రేచల్ వాళ్ళ అమ్మ నాన్నతో సిటీకి వెళ్తారు. కానీ లూయిస్ ఇక్కడ ఉన్న వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి వస్తాను అని చెప్తాడు. అదే రోజు రాత్రి లూయిస్ అన్ని వర్క్స్ ని కంప్లీట్ చేసి జెడ్ దగ్గరికి వస్తాడు. అప్పుడు జెడ్ చెప్తాడు ఆ ప్లేస్ నేను నీకు చూపించుకున్నానంటే బాగుంటున్నది అని. ఇదంతా నా తప్పే అని జెడ్ చెప్తాడు. అప్పుడు లూయిస్ ఆల్కహాల్ లో నిద్ర వచ్చే టాబ్లెట్స్ ని వేసి తనకి తాగిపిస్తాడు. ఇదైన తర్వాత లూయిస్ వాళ్ళ కూతురు సమాధి దగ్గరికి వస్తాడు. వచ్చి తన డెడ్ బాడీని తీసుకుని వెళ్తాడు. తనకి విక్టర్ ఆత్మ కూడా ఆ ప్లేస్ లో మన్న చేయొద్దు అని అడ్డుపడతాడు. కానీ తను పట్టించుకోకుండా ఎలీ బాడీని తీసుకుని ఆ ప్లేస్ కి వెళ్తాడు. అప్పుడు విక్టర్ ఆత్మ
రేచల్ ఇంటికి వచ్చి గేజ్ కి ఇంటికి వెళ్ళండి అని చెప్తుంది. ఇంకో పక్క లూయిస్ ఎలీని ఎత్తుకొని వెళ్ళేటప్పుడు వెండిగో చేస్తున్న సౌండ్ వినపడుతుంది. కానీ లూయిస్ దాని గురించి పట్టించుకోకుండా మౌంటైన్ పైకి వచ్చి అక్కడ తన కూతురుని మన్న చేస్తాడు. చేసిన తర్వాత ఇంటికి వచ్చి ఎలీ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు బయట ఒక సౌండ్ వస్తుంది. ఏమది అని వెళ్లి చూసినప్పుడు అక్కడ ఎలీ ఇంట్లోకి వచ్చిన ఫుట్ ప్రింట్స్ ఉంటాయి. లోపలికి వెళ్లి చూస్తే అక్కడ ఎలీ ఉంటుంది. తను విచిత్రంగా కనపడుతుంది. కానీ లూయిస్ కి తన కూతురు మళ్ళీ వచ్చింది అని చాలా హ్యాపీగా ఉంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ జెడ్ లేస్తాడు. ఇంకో పక్క ఎలీ ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగులుతూ ఉంటుంది. దాన్ని చూసిన లూయిస్ తనని తిడతాడు. ఎందుకు ఇలా చేస్తున్నావని అడుగుతాడు. అప్పుడు రేచల్ కాల్ వస్తుంది. కానీ లూయిస్ ఆ కాల్ ని రిసీవ్ చేయడు. అప్పుడు ఎలీ చెప్తుంది తనకి నా గురించి ఎప్పుడు చెప్తున్నావు అని. రేచల్ తన కొడుకు గురించి విక్టర్ మాట్లాడేది చూసి తన లూయిస్ దగ్గరికి పిలుచుకొని వస్తూ ఉంటుంది. లూయిస్ కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ రిసీవ్ చేయలేదు కాబట్టి తను జెడ్ కి కాల్ చేస్తుంది. అప్పుడు జెడ్ చెప్తాడు నేను లూయిస్ ఇంటికి వెళ్లి తను సేఫ్ గా ఉన్నాడా లేదా అని చూసి మళ్ళీ కాల్ చేస్తా అని. తర్వాత జెడ్ లూయిస్ ఇంటికి వస్తాడు. తన చేతిపై ఉన్న మన్నును చూసి జెడ్ కి డౌట్ వస్తుంది. అప్పుడు లూయిస్ చెప్తాడు నేను రేచల్ కాల్ కోసం మార్నింగ్ ఇంకా వెయిట్ చేస్తున్నాను అని. అప్పుడు జెడ్ కి డౌట్ ఉండేది కన్ఫర్మ్ అవుతుంది. ఎందుకంటే రేచల్ జెడ్ కి కాల్ చేసి లూయిస్ మార్నింగ్ ఇంకా కాల్ లిఫ్ట్ చేయలేదని చెప్పింటుంది. అప్పుడు జెడ్ చెప్తాడు నువ్వేమైనా తప్పు చేసింటే చెప్పు, దాన్ని ఇప్పుడే సరి చేసుకోవచ్చు అని. కానీ లూయిస్ నాకు కొంచెం పని ఉంది అని డోర్ ని వేసుకుంటాడు. జెడ్ లూయిస్ ఇంటికి వెళ్ళేటప్పుడు ఎలీ ఇంటి కిటికీలోని ఇంకా చూస్తూ ఉండడం చూస్తాడు. దాన్ని చూసిన తనకి చాలా టెన్షన్ అవుతుంది. తను వెంటనే వాళ్ళ ఇంటికి వెళ్లి ఇంటి డోర్ ని లాక్ చేసి తన గన్ ని రెడీ చేస్తాడు. కానీ జెడ్ స్టెప్స్ ని ఇంకా కిందకి దిగేటప్పుడు తన కాలు నరాన్ని ఎలీ కట్ చేసేస్తుంది. తర్వాత నేనింకనే లూయిస్ కి ఈ ప్రాబ్లం వచ్చింది, నువ్వు ఆ ప్లేస్ చూపించినందుకే ఈ ప్రాబ్లం అవుతుంది అని చెప్పి జెడ్ ని చంపేస్తుంది. అదే టైం కి రేచల్ గేజ్ ని పిలుచుకొని లూయిస్ ఇంటికి వచ్చింటుంది. అక్కడ తను ఎలీని చూసి చాలా భయపడుతుంది. తను ఎలీని మాట్లాడకుండా గేజ్ ని పైకి పిలుచుకొని వెళ్తుంది. లూయిస్ రేచల్ తో మాట్లాడతాడు. తను మన కూతురే, తను మళ్ళీ వచ్చింది అని చెప్తాడు. కానీ ఎలీని రేచల్ ఒప్పుకోదు. దాంతో ఎలీకి చాలా కోపం వస్తుంది. రేచల్ రాత్రిలో పనుకొని ఉన్నప్పుడు ఎలీ తన పైన చాకును తీసుకొని అటాక్ చేస్తుంది. ఇంకో పక్క ఎలీ కనపడలేదు అని లూయిస్ వెతుకుతూ జెడ్ వాళ్ళ ఇంటికి వస్తాడు. అక్కడ జెడ్ చనిపోయి ఉంటాడు. ఈ పక్క రేచల్ ఎలీని ఇంకా తప్పించుకొని గేజ్ ని పిలుచుకొని ఒక రూమ్ లోకి వెళ్లి డోర్ ని లాక్ చేసుకుంటుంది. ఆ రూమ్ లో ఇంకా రేచల్ బయటికి వెళ్ళాలి అని విండో గ్లాస్ ని పగలగొడుతూ ఉంటుంది. అప్పుడు ఆ సౌండ్ ని విన్న లూయిస్ ఆ విండో కింద నిల్చుకొని ఉంటాడు. గేజ్ ని రేచల్ పైన కింద వేస్తుంది. అప్పుడు లూయిస్ తనని పట్టుకుంటాడు. తను కూడా కిటికీ ఇంకా బయటికి వచ్చేటప్పుడు ఎలీ అక్కడికి వచ్చి రేచల్ ని చాకుతో గుచ్చేస్తుంది. లూయిస్ గేజ్ ని పిలుచుకొని వచ్చి కారులో కూర్చోబెడతాడు. తర్వాత రేచల్ ని కాపాడాలి అని లూయిస్ ఆ రూమ్ లోకి వస్తాడు. కానీ ఎలీ అక్కడ ఉండదు. అప్పుడు రేచల్ లూయిస్ కి చెప్తుంది ఆ ప్లేస్ లో నన్ను మాత్రం మన్న చేయొద్దు అని. అప్పుడు ఎలీ వెనకాల నుంచి వచ్చి లూయిస్ తలకి కొట్టి ప్రజ్ఞ తప్పిస్తుంది. తర్వాత ఎలీ రేచల్ ని తీసుకొని పెట్ సిమెట్రీకి వస్తుంది. ఇంకో పక్క లూయిస్ లేచి తను కూడా పెట్ సిమెట్రీ దగ్గరికి వస్తాడు. అంతలో ఎలీ రేచల్ ని మన్న చేసింటాది. అప్పుడు లూయిస్ కి చెప్తుంది ఇదంతా నేనెంతనే అవుతుంది అని. మనం ఈ ప్లేస్ కి రాకుండా ఉనంటే బాగుంటున్నది. నువ్వు చర్చ్ వల్ల నన్ను ఈ ప్లేస్ లో మన్న చేయకుండా ఉండాల్సింది అని చాకుతో లూయిస్ పైన అటాక్ చేస్తుంది. అప్పుడు ఎలీని చంపాలి అని లూయిస్ డిసైడ్ అవుతాడు. తను ఎలీని చంపేటప్పుడు వెనకాల నుంచి వచ్చిన రేచల్ లూయిస్ ని చంపేస్తుంది. తర్వాత తనని కూడా వాళ్ళిద్దరూ సేరి అక్కడే సమాధి చేస్తారు. ఇదైనాక ముగ్గురు సేరి చర్చ్ తో పాటు గేజ్ దగ్గరికి వస్తారు. అప్పుడు కారిడోర్ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఈ మూవీ ఇక్కడికి ఎండ్ అవుతుంది. ఈ మూవీ ఎండింగ్